హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. సెంచరీ అయిన వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి పాలవడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ పట్టికలో భారత్ భారీగా దిగజారింది. పాయింట్స్ 66.67 ఉండగా 44.44 పడిపోవడంతో 4 స్థానాలు దిగజారి 5వ స్థానానికి పడింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా కంటే కాస్త ముందంజలో ఉన్నప్పటికీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో పాకిస్తాన్పై ఆసీస్ విజయం సాధిస్తే స్థానాలు మారిపోవడం ఖాయం. డబ్ల్యూటీసీ పాయింట్స్ పట్టికలో ప్రస్తుతం దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ తొలి 2 స్థానాల్లో నిలిచాయి. ఇక న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్ వరుస స్థానంలో నిలిచాయి. కాగా సెంచరీ అయిన టెస్టులో భారత్ దారుణ రీతిలో ఓటమి పాలైంది. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. డబ్ల్యూటీసీ 2023-25లో దక్షిణాఫ్రికాకు ఇదే మొదటి సిరీస్ కావడం గమనార్హం. దీంతో ఆ జట్టుకు 12 పాయింట్లు దక్కాయి. పాయింట్ల శాతం అన్ని జట్ల కంటే మెరుగ్గా ఉండడంతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. గత 2 ఏళ్ల వ్యవధిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలో భారత్ ఒక టెస్టు మాత్రమే గెలిచింది. ఇంగ్లాండ్లో ఈ ఏడాది జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. ఇక 2024లో సెంచరీయన్లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత దక్షిణాఫ్రికాతో ఆడిన 3 వన్డేల్లోనూ ఓటమి పాలైంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్లో కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న చివరిదైన 2 టెస్టులో గెలిచి సిరీస్ను సమయం చేస్తుందా, కనీసం డ్రా చేసుకోగలదా అనేది వేచి చూడాలి. అయితే మనం పాయింట్స్ పట్టికలో సెకండ్ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే కనుక మెరుగుపడే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి సెకండ్ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా గెలుస్తుందో లేదనేది ఆసక్తికరంగా మారింది.